గోరుచిక్కుడుకాయ వేపుడిని కుక్కర్లో చేశానండి. అది ఎలాగో చూద్దాం రండి. ముందుగా కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, కొద్దిగా పచ్చెనగపప్పు వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడిని వేసి 2 నిమిషాల పాటు వేయించుకోండి. 2 నిమిషాలు వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూతను పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు సిమ్లో ఉడికించుకోండి. ఈ కూరలోకి వేరే మసాలాలు ఏమీ అవసరం లేదండి. ధనియాల పొడి కూడా అవసరం లేదు. చాలా చక్కగా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత ఇలా గోరుచిక్కుడు ఫ్రై తయారైపోయిందండి. చూసారు కదా, మనం ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు దీంట్లో. కుక్కర్లోనే ఫ్రై వచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కూరని జొన్న రొట్టెలకు కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ నంచుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.